దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. సువార్తను ఉచితముగా, సువార్త ఏ వార్త? అది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ నలుగురు సువార్తికులే యేసును గురించిన సువార్త. మీరు సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభువారు చెప్పిన మాటలు మార్కు తెలియపరుస్తున్నాడు, లూకా తెలియపరుస్తున్నాడు, అంతేకాదు మత్తయ్య తెలియపరుస్తున్నాడు, యోహాను సువార్తికుడు తెలియపరుస్తున్నాడు. అలాగైతే యేసును గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కనుక ఇష్టపడి సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు ఆ వార్తకు విధేయులై, అది యేసు వార్త, ఈ నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, క్రొత్త సంగతులు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి అన్య భాషలతో, లేదా మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. క్రొత్త భాషలు మాట్లాడతారు ఎవరైతే సువార్తను అంగీకరించారో. సువార్తను అంగీకరించిన వారికి శక్తి, సువార్తను అంగీకరించిన వారికి అధికారం, సువార్తను విన్నవారికి కూడా అది ఎంతో ఫలసాధకం. ఫలిస్తారు. చెప్పేవాళ్ళు, సువార్త ప్రకటించే వాళ్ళకి అది ప్రయోజనమే, విన్న వాళ్ళకి అది ప్రయోజనమే. ఆ సువార్త శక్తినిస్తుంది, ఆ సువార్త మంచి మార్గాన్ని నడిపిస్తుంది, ఆ సువార్త ఫలింపజేస్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో ఉచితంగా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. నిజంగా ఆయన సువార్తను ప్రకటిస్తే సమృద్ధిగా నెలకి శాలరీ ఎలాగా ఉద్యోగస్తుడికి ఎలాగా శాలరీ వస్తుందో అలాగుననే యేసుక్రీస్తు వార్తను ప్రకటించిన వారికి జీతం అది ఉచితంగా ప్రకటించాలి.
అలాగైతే ఉచితంగా ప్రకటించినప్పుడు అనేకులు మీరు ఉచితంగా పొందితురు కాబట్టి ఉచితంగా ఇవ్వమన్నాడు. మరి ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయకూడదు. సువార్త చెప్పేవారు మరి డబ్బులు వసూలు చేయకూడదు, ధనం వసూలు చేయకూడదు, కేవలం ఉచితంగా ఇవ్వాలి. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకున్న వెంటనే వాడు దిగున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ ఉచితంగా. అంతేగాని కుంటివాడి కాళ్ళు వచ్చినాయని, కుంటివాడి కాళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంత డబ్బులు ఇవ్వాలా? ఒక గారడి సీమోన్ అనేటటువంటి వాడు ద్రవ్యం ఆడబెట్టి, ఇదిగో నేను శక్తి పొందేటట్టుగా నాకు కూడా ఆ పరిశుద్ధాత్మను ఇమ్మని ద్రవ్యం పెట్టాడు. నీ హృదయాలోచన సరైంది కాదు, దేవునికి మరి వేడుకో, నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చునని పేతురు అంటున్నాడు. కనుక డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు పరిశుద్ధాత్మ అంటే. ఉచితంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆ అధికారం, ఆ శక్తి, ఆ మంచి జీవితం, ఆ సభ్యత సంస్కారం మంచిగా ఫలించడం సువార్తలో ఉన్న స్వస్థత. సువార్తలో స్వస్థత ఉంది, సువార్తలో శక్తి ఉంది, సువార్తలో జీతం ఉంది, సువార్తలో అధిక లాభం ఉంది. అలాగైతే సువార్తను ప్రకటించుటయే నా జీతం. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా నేను యెహోవా కృపను గురించి పాడేదను. ఈ యాలం పట్ల డబ్బులు తీసుకొని పాడటానికి కనుక యాలం పాటలుగా వేలం వేసే పాటలు కాదు. అనేకులకి గాలం వేసి యేసుక్రీస్తుని నశించిపోతున్న వ్యక్తులను ఇదిగో లోకమనే సముద్రంలో గాలం వేసి అనగా వాక్యం వేసి ఆ గాలంతో పట్టుకోవాలి. అంతేగాని వేలం వేసి వేలం వేరి పాటలు కాదు ఇవి. నా జీవిత కాలం అంతా నేను యెహోవా కృపను గురించి పాడేదను. అలాగైతే నా నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని, నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని, లేకింపగజాలని జనమందున లేకింపగజాలని జనమందున గుర్తింతువు నీవు నా ప్రభువా, గుర్తింతువు నన్ను నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. జీవితకాలం అంతా పాడేదను, జీవితకాలం అంతా ఆరాధించెదను, జీవితకాలం అంతా సువార్తను ప్రకటించడం నా జీతం. నా జీవితానికి సువార్త. నాకు ఇంకా వేరే వార్తలు నేను వినకూడదు, దుర్వార్తలు నేను వినకూడదు. మంచి వార్తలు వినాలి, మంచి ఆహారం భుజించాలి, మంచి వార్తలు వినాలి, మంచిని చూడాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా వినాలి, మంచిగా చూడాలి, మంచిగా మాట్లాడాలి. ఇదే సువార్త. కనుక ఇది యేసు వార్త, ఇది మంచి వార్త, ఇది సిలువను గూర్చిన వార్త. ఈ వార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. అలాగైతే సువార్త ప్రకటించటమే నా జీతం. అలాగైతే దేవుని వాక్యం అనే ఆ సంగతులు తీసుకొని అనేకులకు బోధిస్తుండగా నా జీవితమున నాకు జీతము లభిస్తుంది. ఈ ఉదయకాలం వినుట నీకు జీతమే, మాట్లాడిన నాకు జీతమే, ప్రకటించిన నాకు జీతమే, విని విశ్వసించిన వారికి కూడా జీతము లభ్యమవుతుంది. సభ్యత సంస్కార జీవితం, మంచి మార్గం, సన్మార్గం, చెడు మార్గం కాక ఇది మంచి మార్గం, ఇది యేసు మార్గం, ఇది సిలువను గుర్చిన వార్త, ఇది యేసును గుర్చిన వార్త, ఇది మంచి వార్త. ఈ వార్త వినుట నీకు ఆశీర్వాదం, ప్రకటించిన నాకు ఆశీర్వాదం, జీతం లభిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందు తండ్రి,
పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఉచితంగా నీ రక్తాన్ని అందరికి ఇచ్చావు. ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉంది. ఉచితంగా రక్షింపబడండి. దేవుని రాజ్యం ఖచ్చితం. సంసారం ఖాయం కాదు, చావు ఖాయం. అలాగే చావకు ముందే యేసు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించి మోకరించి అంగీకరించినప్పుడు జీతం, ప్రకటించినప్పుడు జీతం ఉచితంగా ఇస్తే చాలు, ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు. యేసు మార్గాన ప్రయాణం చేస్తారు. ఇట్టి కృప సదాకాలం తోడై ఉండను గాకని యేసు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.